అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ అక్కిరాజు రమాపతిరావు గారు రచించిన పుత్రవంచన. కథను చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా? రాత్రి రైలు ఎక్కినప్పటి నుంచి కొడుకు కోసమే కలవరిస్తున్న రామబ్రహ్మం గారికి ఆ మహాసాగరం లాంటి వీటి స్టేషన్లో కొడుకు కనబడకపోయేసరికి మనసు చివుక్కుమంది. ఆయన హతాశుడే అయిపోయాడు. ఏం చేయడానికి పాలుపోలేదు. కంపార్ట్మెంట్ దగ్గరకు వస్తాడేమోనని కాంతి తెచ్చుకున్నాడు కళ్ళ నిండా. తనకి చెయ్యి అందించి, జాగ్రత్త నాన్న, భద్రం భద్రం, ఇదిగో ఇట్లా ఇట్లా కాలు పెట్టు అంటాడనుకున్నారాయన. శాంతను కూడా తీసుకొని రావాల్సింది నాన్న. 4 రోజులు ఉండిపోయేది కదా, బొంబాయి చూసినట్లు కూడా ఉండేది. పెళ్ళైపోతే ఆ బావగారు మన ఇంట్లో దాన్ని 4 రోజులు ఉండనిస్తాడా అని నవ్వుతాడని ఇట్లా ఏమిటేమిటో ఊహించుకున్నాడాయన కొడుకు రాజగోపాలాన్ని గురించి. పర్వాలేదు, రాత్రి రైల్లో ఓ కునుకు పట్టింది, సౌకర్యంగానే ఉంది. అయితే మనసు నిండా రాజే నిండిపోయాడు. రామరక్షా స్తోత్రం మనసులో మొదలెట్టగానే మొదటి శ్లోకం కూడా పూర్తి కాకుండానే రాజు చిన్నప్పటి సంగతులన్నీ రామబ్రహ్మం గారిని ఉక్కిరిబిక్కిరి చేసేవి. తనతో ఎదుటి బెర్తు మీద ప్రయాణం చేసిన మార్వాడి కుర్రాడు చెయ్యి పట్టుకొని జాగ్రత్తగా ప్లాట్ఫారం మీదకి దించాడు. హిందీ తనకు అర్థమవుతుంది కానీ బదులు చెప్పలేడు. ఆ పిల్లాడే తడబడుతూ ఇంగ్లీష్లో అడిగాడు, ఎక్కడికి వెళుతున్నారు? నా సహాయం ఏమైనా కావాలా అని. రామబ్రహ్మం గారికి సిగ్గయింది. అక్కర్లేదు, మా వాళ్ళు వస్తారు అన్నాడు. చిన్న బెడ్డింగు, గొడుగు మాత్రమే ఉన్నాయి తనతో. ఎక్కడికి వెళ్ళినా గొడుగు వెంట ఉండడం బాగా అలవాటైపోయింది. చిన్నప్పటి నుంచి అంతే. గొడుగు వెంట ఉండకపోతే ఆయనకి తోచదు. కొడుకు కంపార్ట్మెంట్ కోసం వెతుకుతున్నాడేమోనని రామబ్రహ్మం గారు కొంచెం ఎడంగా నింపాదిగా నిల్చున్నాడు. ప్రయాణికులంతా హడావిడిగా వెళ్ళిపోతున్నారు. తాను ఒంటరిగా ఉండిపోతున్నట్లు అనిపించింది. రాజగోపాలం ఎందుకు రాలేదు? తాను 3 ఉత్తరాలు రాశాడు. ఫలానా రోజు ఫలానా రైల్లో వస్తున్నానని కూడా రాశాడు. రైలు దగ్గరికి కొడుకు తప్పకుండా వస్తాడనే అనుకున్నాడు తాను. 10 నిమిషాలు గడిచాయి. పావుగంట గడిచింది. కాళ్లల్లో ఏదో బలహీనత అనిపించింది. బొంబాయి తాను ఎరక్కపోడు. అయితే 40 ఏళ్ళు అయిపోయింది తాను చూసి. పైన ఇప్పుడెవరైనా తోడుంటే బావుండనిపించే రోజులు. ప్రయాణికుల టిక్కెట్లు వసూలు చేసే చోట తన కోసం ఎదురు చూస్తున్నాడేమో రాజగోపాలం. ఆయన ముందుకు కదిలాడు. అడుగులు తడబడ్డాయి. ఇదేమిటి, ఇలా ఎందుకు జరిగింది? ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదే తాను. మీరు రామబ్రహ్మం గారేనా? జారిపోతున్న కళ్ళజోడుని సవరించుకొని అలా అడిగిన ఎదుటి వ్యక్తి వైపు చూశాడాయన. గోపాల్జీ చెప్పిన దానికి పూర్తిగా సరిపోయింది. మీరు రామబ్రహ్మం గారే కావాలి అన్నాడు ఎదుటి వ్యక్తి. నేను ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ దగ్గర చాలాసేపు చూశాను. అయ్యగారు నాకు మీరు సెకండ్ క్లాస్లో వస్తారని చెప్పలేదు. పోదాం రండి, నేను గోపాల్జీ గారి గుమాస్తాని. బయట కారు రెడీగా ఉంది. మోకాళ్ళ దాకా వచ్చిన ప్రవాహంలో అడుగున ఇసుక పాదాలను కోసేస్తున్నప్పుడు ఒక్కసారి చీలమండల దిగువకు నీటి ఒరవడి తగ్గిపోయినట్లు ఊపిరి పీల్చుకున్నారు రామబ్రహ్మం గారు. ఆ వ్యక్తిని యగాదిగా చూశారు కృతజ్ఞతతో. అతడు తన చేతిలోని బెడ్డింగ్ను అందుకుంటాడేమో అనుకున్నారు. కానీ ఆ వ్యక్తి అదేమీ పట్టించుకోలేదు. రాండి వెళదాం అంటే ఆయన మనసు మరింత చిన్నబోయింది. నెమ్మదిగా ఆ వ్యక్తి వెనకాలే నడిచాడు. కారులో కూర్చున్న తర్వాత ఆ గుమాస్తా, అయ్యగారికి పొద్దున్న చాలా ముఖ్యమైన కాన్ఫరెన్స్ ఉందిట, లేకపోతే ఆయనే వచ్చేవారేమో. కాదులేండి, అదెట్లాగూ కుదరదు. ఆయనకి ఏ రోజు క్షణం తీరికుండదు. ఎవరో ఒకరు కంపెనీ మీటింగులకి పిలుస్తూ ఉంటారు. క్లబ్కి పోవడానికి కూడా ఆయనకి తీరికుండదు అంటూ చెబుతున్నాడు. రామబ్రహ్మం గారికి సంతోషం అనిపించింది కానీ అసంతృప్తి కూడా బాధించింది. కారులో వెళ్ళడానికే గంటసేపు పట్టింది. మున్నాలాల్ తన వెంట లేకపోతే తాను ఈ బ్రహ్మాండమైన భవనాన్ని కనుక్కోలేకపోయేవాడే. లిఫ్ట్లో చెప్పాడు మున్నాలాల్. 11 అంతస్తులలో 6వ అంతస్తట. 4, 4, 8 వరసలట.
ఉదయం 11 గంటలయింది. స్నానం చేస్తారా? భోజనం వడ్డిస్తాను అంది సంధ్య ఆప్యాయంగానే. జ్యోతి, జ్యోత్స్న కాన్వెంట్కి వెళ్ళారుట. ఆయన సోఫాలో కూర్చుండిపోయారు. నా భోజనానికి ఇంకా గంట ఆలస్యం ఉంటుంది, కాస్త కాఫీ ఇవ్వు అన్నారు. అలా అడగడానికి రామబ్రహ్మం గారికి మొహమాటం అనిపించింది. మళ్ళీ తన కొడుకు, కోడలు, తానేమో ఎవరో చుట్టాలింటికి రాలేదు, ఎందుకు సంకోచం అనిపించింది. కానీ తన కోడలే అడగాల్సింది కదా. మామగారు, కాఫీ తీసుకున్నారా ఇవాళ? అసలు ఇప్పుడు తీసుకుంటారా అని. గోపాలం ఎప్పుడొస్తాడని ఆయన అడిగారు. పోనీ వాడికి తీరిక లేకపోతే సంధ్యైనా రావచ్చు కదా స్టేషన్కి. రాలేదు. ఎందుకు రాలేదు అని కోపంగా అడగాలనిపించింది ఆయనకి. అడిగి ఏం ప్రయోజనం? జరగవలసిందేదో జరిగింది, జరిగే పోయింది. ఆయన ఎప్పుడు వస్తారో ఆయనకే తెలియాలి. ఒకవేళ పాలా లేదు. ఇంత మహాపట్నంలో వ్యవహారాలన్నీ ఆయనకే కావాలి అంది కోడలు మెటికలు విరిచినట్లు. నిజమే కావచ్చు. ఆ ధోరణిలోనా తనకి సమాధానం చెప్పాల్సింది? వచ్చేస్తారు మావయ్య గారు, మీరు 4 మెతుకులు తిని కాస్త నడుం వాల్చండి అనకపోగా ఈ విడ్డూరపు మాటలెందుకు? స్నానం చేసి కాసేపు జపం చేసుకున్నారాయన. కాఫీ చల్లబడిపోయిన సంగతి కోడలు పట్టించుకోలేదు. 3 గంటలప్పుడు రాజగోపాలం గొంతు వినిపించి తనకు మెలకు వచ్చింది. బహుశా కొడుకు కంఠం వినబడుతుందేమోనని తాను నిద్రపోతున్నా చెవులు మాత్రం మేలుకొని ఉండి ఉంటాయి. భార్యతో కాన్ఫరెన్స్ కబుర్లేవో చెప్తున్నాడు. నాన్నొచ్చారా? ఏమన్నారు? ఎన్నింటికి భోంచేశారు అని తన గురించి అడుగుతాడేమో అనిపించింది. కానీ ఆ మాటలు వాళ్ళ మధ్య రాలేదు. బహుశా ఇంటికి రాగానే అడుగుంటాడు. ఇప్పుడు కదా తనకి మెలకు వచ్చింది. తన దగ్గరికి రాడే? నిద్ర లేచారా నాన్న అనడే? రామబ్రహ్మం గారు ఉద్వేగంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. వారం రోజులుంటారా అని అడుగుతోంది కోడలు. తన గురించే కాబోలు. ఏమిటా ప్రశ్న అసందర్భంగా? వాళ్ళ నాయన ఇంటికి కాదు కదా తనొచ్చింది, వాళ్ళ ఆయన ఇంటికి. తనకున్న హక్కు తనకి లేదా? ప్రయాణం చేయడం కష్టం కదా. ఈ వయసున ఇప్పుడు ఎందుకు వచ్చారు అని అడుగుతోంది. ఏమో నాకేం తెలుసు, రేపు నువ్వే అడుగుదువు గానిలే. మనం తెనాలి వెళ్ళి 2 ఏళ్ళు దాటుతోంది కదా, చూసిపోదామని వచ్చుంటారు. ఇంకా నయం, బొంబాయి చూసిపోదామని అనలేదు. నా అనుమానం ఏమిటంటే డబ్బేదో అడుగుదామని వచ్చుంటారు. డైనింగ్ హాల్ పక్కనే ఉంది. తన మాటలు ఒకవేళ ఎవరికైతే వినపడకూడదో ఆ మనిషికి వినపడతాయేమోనన్న సంకోచం కూడా లేకుండా ఇలా మాట్లాడుతున్నది తన కోడలేనా? అందమైంది, చదువుకుంది, బాగా మాటకారి అని తాను మురిసిపోయాడే. తానేం చేశాడు వీళ్ళకి అపకారం? ఎందుకు ఈ వెగటు? కొడుకుని చూడాలన్న ఆపేక్ష నిలవనీయలేదు. తెచ్చిపెట్టుకొని దగ్గారు. కృష్ణ, కృష్ణ అని బిగ్గరగా ధ్యానించారు. కొడుకు తన గదిలోకి వచ్చాడు. ప్రయాణం హాయిగా జరిగిందా నాన్న అని పలకరించాడు. బాగానే జరిగిందోయ్. రైలు దగ్గరికి నువ్వు వస్తావనుకున్నాను. భయం కాదు కానీ బొంబాయి నగరం చూసి ఎప్పుడో 30-40 ఏళ్ళు అయిపోయింది కదా. వద్దామనే అనుకున్నాను, కానీ రాలేకపోయాను. అనైనా అంటాడేమోనని ఆశించారు రామబ్రహ్మం గారు. కానీ రాజగోపాలం అలా అనలేదు. చూస్తావుగా రేపు. అసలు తాపీగా తిండి తినడానికి కూడా నాకు తీరికుండదు. తెనాలనుకున్నావా బొంబాయి అంటే? 300 తెనాలంతా. బొంబాయి అంటే ఏమనుకుంటున్నావో? నువ్వు 2 కాలేజీలు, ఒక సంగీత సభ, పేద విద్యార్థుల హాస్టలు, మున్సిపాలిటీ రాజకీయాలతోనే సతమతమైపోతూ ఉండేవాడివి. నాకు అలాంటివి 16 సంస్థల పనులున్నాయి. కంపెనీ డైరెక్టర్ల మీటింగో, లయన్స్ క్లబ్బో, మా చార్టెడ్ అకౌంట్స్ మీటింగులో ఉంటూనే ఉంటాయి. 4 జూనియర్లు, 6 టైపిస్టులు పనిచేస్తున్నా నాకు తీరుబాటే లేదు అన్నాడు రాజగోపాలం. అదంతా నిజమే కావచ్చు, కానీ తనకు చెప్పాల్సిన విధం అదేనా అనుకుంటే రామబ్రహ్మం గారి మనసు మూలిగింది. తల్లి లేనే లేదు, తనని చూడాల్సిన తీరు ఇదేనా అనుకుంటే రామబ్రహ్మం గారి కళ్ళు తడయ్యాయి. మహాలక్ష్మి వెళ్ళిపోవడమే మంచిదైంది, లేకపోతే చాలా కష్టపడేది ఈ పరిస్థితులకి తట్టుకోలేక అనిపించింది ఆయనకి. కానీ మహాలక్ష్మి ఉంటే తనకెంత అండగా ఉండేది. తానిప్పుడు రెక్కలు విరిగిన పక్షిలా అయిపోయాడు కదా. పిల్లలు ఇంకా ఇంటికి రాలేదా? వాళ్ళొచ్చేటప్పటికి 5 అవుతుంది.
ట్యూషన్కి వెళ్ళి అట్నుంచి సంగీత పాఠాలకు వెళ్ళొస్తారు. నేను కూడా బయటకు వెళుతున్నాను. ఏ 9-10 అవుతుంది. తాను కూడా నాతో వస్తుంది. షణ్ముఖానంద హాల్లో డాన్స్ ప్రోగ్రాం ఉంది. వెళ్ళకపోతే బాగుండదు. రామబ్రహ్మం గారికి కళ్ళనీళ్ల పర్యంతమైంది. మరి పిల్లలు ఇంట్లో ఉంటారా? లేదు, మేం దారిలో వాళ్ళని పికప్ చేసుకొని పోతాం. నువ్వు రాత్రి భోంచేయవు కదా నాన్న. పలహారం తయారు చేయమని చెప్తాను. టేబుల్ మీద పెట్టేస్తుంది. ఈ ప్రోగ్రాం ఎప్పుడో 15 రోజుల క్రింద ఒప్పుకున్నాను. లేకపోతే వెళ్ళేవాణ్ణి కాను అని చెప్తున్నాడు రాజగోపాలం ఏదో మొహమాట పడుతూ సంజాయిషి ఇచ్చుకుంటున్న ధోరణిలో. నెల 15 రోజుల నుంచి ప్రతి 2 వారాలకి నీకో ఉత్తరం రాస్తూనే ఉన్నాను కదా అనాలనిపించింది రామబ్రహ్మం గారికి. కానీ అనలేకపోయారు. మా నాన్నగారు మా ఊరు నుంచి వచ్చారు కాబట్టి నేను రాలేను అని వాళ్ళకి కబురు చేస్తే ఎంత బాగుండును. కానీ ఆ ధోరణి, ఆ సబబు, ఆ వాలకం కనిపించదే కొడుక్కి. తానేమని సలహా ఇస్తాడు? తాను బొంబాయి రాకుండా ఉంటే సరిపోయేది. కానీ ఆశ చావక వచ్చాడు. సరే సరే అన్నారు ఇకేమీ అనలేక. జరుగుతున్నదంతా తలుచుకుంటే ఆయనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. తండ్రులు కొడుకులు ఇంత ఎడమైపోతారా? పల్లెటూళ్ళు పట్టణాలై గుర్తుపట్టడానికే వీల్లేకుండా అయిపోయినట్లుగా ఉంది. ఇప్పుడు ఏమనుకుంటే ఏం లాభం? బుధవారం నాడు నా తిరుగు ప్రయాణానికి టిక్కెట్ రిజర్వ్ చేయించు. శుక్రవారం శాంతని చూస్తామన్నారు పెళ్లివారు. నీకు రాశాను కదా అన్నారు గొంతు పెగిల్చుకొని. సరే, మొన్నాలాల్కి చెప్తాను అన్నాడు కొడుకు. వచ్చేటప్పుడు నీకు పళ్ళేమైనా తెమ్మంటావా అని అడిగాడు. అక్కర్లేదు అని చెప్పాలనిపించింది కానీ చెప్పలేకపోయాడాయన. మౌనంగా ఉండిపోయారు. మీ కొడుకుతో పాటు మీకు టీ ఇవ్వనా మావయ్య గారు? కాఫీ కావాలంటే కలుపుతాను అన్నది కోడలు వచ్చి. తాను టీ తీసుకోడని కొడుక్కి తెలుసు. ఏదీ అక్కర్లేదు అన్నారు రామబ్రహ్మం గారు పొడిగా. కాఫీ తీసుకొనిరా అని రాజగోపాలం అంటాడేమోనని ఆశించాడు. కొంచెం కాఫీ పట్టుకొని వస్తాలేండి అని కదిలింది సంధ్య. నాకేమీ అక్కర్లేదు అని విసుక్కుందామనిపించింది రామబ్రహ్మం గారికి. కానీ తండ్రి ముందు భయపడిపోయే పిల్లాళ్ళ అయిపోయింది రామబ్రహ్మం గారి పరిస్థితి. మరి తానెప్పుడు తన పిల్లల్ని భయపెట్టలేదే. ఇప్పుడెందుకిలా భయపడిపోతున్నాడు తాను? కొడుకు కోడలు బయటికి వెళుతూ మీరు కూడా రండి అనకపోగా వస్తారా అని కూడా అడగలేదు. ఇదిగో ఆ గిన్నెలో చపాతీలున్నాయి, కూరుంది అని చెప్పింది కోడలు. జనసంచారం లేని అడవిలోకి వచ్చినట్లుగా బాధపడిపోయారు రామబ్రహ్మం గారు. తాను ఇవాళే వచ్చాడు. ఇరుగు పొరుగు కూడా ఎవరూ తెలీదు. ఇది చిన్న ఊరు కాదు. ఇక్కడెవ్వరూ ఆయనతో మాట్లాడేవాళ్ళు లేరు అని కూడా అనిపించింది కాదే కోడలకు కానీ కొడుకు కానీ అనుకుంటే ఆయన మనసు మూలిగింది. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు ఆయనకి. కొడుకు కోడలు ఇంటికి వచ్చేసరికి 10 దాటింది. వయసు, జ్ఞానము, లోకము, న్యాయము తెలిసినా అథవా తెలియవలసిన కొడుకు కోడలు ఇట్లా ప్రవర్తిస్తూ ఉంటే ఇక ఆ చిన్నపిల్లల గురించి ఏం తప్పు పట్టాలి? ఎందుకు అనుకోవాలి? రాత్రి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ కళ్ళ మీద నిద్ర జోగుతూ ఉండుంటుంది. తాను వెళ్ళి వాళ్ళని చూడాలనిపించింది. తాతయ్య ఊరు నుంచి వస్తే ఆ తర్వాత మరో రోజు దాకా ఆ పిల్లలు చూడలేదు. ఇదేం లోకం, ఇదేం విడ్డూరం. మరో రోజు ఉదయం తాను చూశాడు జ్యోతిని, జ్యోత్స్నని. బాగా సాగారు. 3 ఏళ్ళయింది తాను వాళ్ళని చూసి. వాళ్ళు తెలుగు చక్కగా మాట్లాడలేకపోతున్నారు. హిందీ యాస, ఇంగ్లీష్ మాటలు, నగరం వేషభాషలు. తాతయ్య ఎప్పుడొచ్చావు అని కూడా సంబరంగా పలకరించలేకపోయారు. బామ్మని ఎరగనే ఎరగరు. ఒక్కసారి ఇలా చూసి అలా వెళ్ళిపోయారు. కొడుకు ప్రవర్తన చాలా విచిత్రం అనిపించింది రామబ్రహ్మం గారికి. మరో రోజు పొద్దున 9ంటికే బయటికి వెళ్ళాడు. నాన్న 12ంటికల్లా వచ్చేస్తాను అని చెప్పాడు. 2 దాకా రాలేదు. 2 రోజులు ఈ లంపటమంతా మానుకుంటే ఏం కొంప మునుగుతుంది అనుకున్నారు రామబ్రహ్మం గారు. ఇప్పటికి తాను ఇక్కడికొచ్చి 3 రోజులైంది. 1 గంట సేపన్నా తన ఎదురుగా, తన దగ్గరగా, తనకు కావలసినట్లు కొడుకు కానీ కోడలు కానీ తనతో కబుర్లు చెప్పలేదు. తనతో అభిమానంగా ఆ విషయం ఈ విషయం మాట్లాడలేదు. మనవరాళ్ళిద్దరూ తన ఒళ్ళో కూర్చోలేదు. అత్త ఎలా ఉంది? అత్తను తీసుకొని రాకపోయావా తాతయ్య అని మాట మాత్రంగానైనా తనతో అనలేదు తన మనవరాళ్ళు. ఆ మర్రోజంతా ఇంట్లోనే ఉన్నాడు రాజగోపాలం. అయితే ఏం లాభం?
ఆఫీస్ రూము కోర్టు హాల్లాగా అయిపోయింది. ఎవరెవరో వస్తున్నారు, పోతున్నారు. టెలిఫోను ప్రతి 15 నిమిషాలకి మోగుతుంది. టైప్ మిషన్లు చప్పుడు చేస్తున్నాయి. రోజూ ఇంతమంది పార్టీలు వస్తారటమ్మా అని అడిగారు రామబ్రహ్మంగారు కోడల్ని. ఆమె కళ్ళు గర్వంగా మెరిశాయి. కోటీశ్వరులు, వజ్రాల వర్తకులు, సినిమా వాళ్ళు వస్తారట. చంపక్ లాల్, హరిమోహన్ లాల్ బొంబాయిలో కల్లా పెద్ద మిల్లు వర్తకుడు, కోటీశ్వరుడు. అతడిదేమిటో వాజ్యం నడుస్తోందిట. వారానికి 4 రోజులు మీ కొడుకు ఇంటి దగ్గర భోజనం కూడా చెయ్యరు అని చెప్పింది కోడలు. రామబ్రహ్మంగారికి కొడుకు ప్రవర్తన చూసి మనసు గాయపడింది. తాను అప్రయోజకుడు కాడు, 2 చేతులా సంపాదించాడు లాయర్గా. ఊళ్ళో ఎన్నో ధర్మ సంస్థలు నిర్వహించాడు. పేద విద్యార్థులకి హాస్టల్ నడిపించి లెక్కలన్నీ సొంతంగా రాసుకున్నాడు, చూసుకున్నాడు. కాలేజీ చైర్మన్గా 10 ఏళ్ళు దాని బాగోగులు చూశాడు. ఆ రోజుల్లో ఊళ్ళో సభలకి, సన్మానాలకి అధ్యక్షుడు తానే. 50 ఏళ్ళు ఆ విధంగా ఊరంతా తన కుటుంబమే అనుకున్నాడు. మహాలక్ష్మి మంచి మనసు, తోడు నీడ లేకపోతే తానసలు మనగలిగేవాడా? తన జీవితం ఎంత ఉల్లాసంగా, ఉరుకుల పరుగులుగా నడిచింది. ఒక్కరోజైనా ఇంట్లో ఇది ఉంది, అది లేదు, ముందు రోజులు ఎట్లా గడుస్తాయి, మీరిట్లా ఖర్చు పెడితే ఎట్లా అని హెచ్చరించిందా? విరసవాక్యాలు పలికిందా తన ఇల్లాలు? దేశసేవ అంటూ ఇల్లు పట్టించుకోకపోయినా ఏనాడు సాధించలేదు, వేధించలేదు. ఎప్పుడూ కలకల్లాడుతూ ఉండేది. 40 ఏళ్ల తర్వాతే అసలు జీవితం ప్రారంభం కావడం వల్ల పిల్లలు ఆలస్యంగా పుట్టారు. పిల్లల కోసం డబ్బు దాచుకోవాలని మహాలక్ష్మి ఏనాడూ చెప్పలేదు. తాను అలా ఆలోచించను కూడా లేదు. 4 పిల్లలు పుట్టారు. పెద్దవాళ్ళిద్దరూ మగపిల్లలు, చిన్నవాళ్ళిద్దరూ ఆడపిల్లలు. పెద్ద కొడుకు తనలానే లాయర్ అయినా బాగా రాణించలేకపోయాడు. పెద్దలు సంపాదించిన ఇల్లుంది కాబట్టి, తానిచ్చిన అనుభవం ఉంది కాబట్టి ఎలాగో సంసారం వెళ్ళదీసుకొని వస్తున్నాడు. రెండోవాడు ప్రయోజకుడు. చదువు సంధ్యల్లో మొదటి నుంచి చురుగ్గా ఉంటూ వచ్చాడు. పెద్ద సంబంధం వచ్చిందని మహాలక్ష్మి మురిసిపోయింది. పెద్ద కూతురికి మంచి సంబంధమే చూసిచ్చారు. ఇక ఒక శాంత పెళ్లికి ఉండిపోయింది. ఏమిటో ఏ సంబంధం కుదరలేదు. అలానే ఆలస్యం జరిగిపోయింది. 25 ఏళ్ళు వస్తున్నాయి. ఇప్పుడదే తనకు పెద్ద బెంగాయి కూర్చుంది. తన ఇల్లాలు మహాలక్ష్మి ఉంటే తనకిన్ని కష్టాలు ఉండేవి కావు. ఆవిడికి బంధువుల్లో, ఇరుగు పొరుగుల్లో ఆదరణ ఉండేది, అభిమానం ఉండేది. ఇన్నాళ్ళు ఈ సమస్యని నలగనిచ్చేదే కాదు. రేపే బుధవారం. ఆ రోజులు ఎట్లా గడిచాయో గడిచిపోయాయి. ఒక్కరోజైనా కొడుకు తన కోసం ఇంట్లో ఉండలేకపోయాడు. ఉన్నా తనతో గడపలేకపోయాడు. 2 కార్లున్నాయి. బొంబాయిలో చూడాల్సినవి చాలా ఉన్నాయి, చూపిస్తాను నాన్న అనలేకపోయాడు. ఇంటికి ఎందరో వస్తూ పోతూ ఉంటే ఈయన మా నాన్నగారు అని వాళ్ళకి పరిచయం చెయ్యనే లేదు. 2-3 వార్తాపత్రికల్ని ఎన్నిసార్లని చదువుతాడు? తనకెంతో ప్రియమైన తెలుగు వార్తాపత్రికని తెప్పించలేకపోయాడు. తాను చెప్పాడు తెప్పించరా అని కూడా. ఇక రేపు తాను ఎలాగూ ఊరెళ్ళిపోతున్నాడు. మళ్ళీ వీళ్ళ దగ్గరికి రావడం ఉంటుందా? రావాలనుకోవడం లేదు. ఆ రాత్రి భోజనాల దగ్గర కొడుకును కదిపాడు. ఏమిరా గోపాలం, శుక్రవారం గుంటూరు నుంచి పిల్లని చూసుకోవడానికి వస్తున్నారు. పిల్లవాడికి మంచి ఉద్యోగం, తండ్రి కూడా బాగా గడిస్తున్నాడు. నేను కూడబెట్టింది ఏమీ లేదు. అన్నయ్యకి కూడా 3 పిల్లలు. అతడు సంపాదించి నిల్వ చేసింది ఏమీ లేదు. నా ఆశ అంతా నీ మీదే పెట్టుకొని వచ్చాను. మీ అమ్ముంటే నాకు ఈ చిక్కు వచ్చేది కాదు. నీ కట్నం విషయం కూడా నేనేమీ పట్టించుకోలేదు. ఏమంటావ్ అన్నారు రామబ్రహ్మంగారు బెరుగ్గానే. కోడలు మాట్లాడుతుందని రామబ్రహ్మంగారు అనుకోలేదు. ఆమె అంత చక్కగా వాదించగలదని ఆయన అనుకోలేదు. చూడండి మామయ్య గారు, 30 ఏళ్లుగా మీరు బావగారితోనే ఉంటున్నారు. మీ సంపాదనంతా ఆయనే వాడుకొని ఉంటారు. మాకు 2 ఆడపిల్లలే కదా. ఈ కాలంలో ఆడపిల్లకి తగిన సంబంధాలు తేవాలంటే, వాళ్ళు అనువుగా కాపురాలు దిద్దుకోవాలంటే ఎంత సమస్యో మీకు తెలియందేమీ కాదు. నువ్వు మాట్లాడుకో అని భర్త హెచ్చరించినా ఆవిడ వినలేదు. రేపొద్దుట మాట్లాడదాంలే నాన్న అన్నాడు రాజగోపాలం. ఆ రాత్రంతా రామబ్రహ్మంగారికి కునుకులేదు. చిన్నప్పటి సంగతులన్నీ గుర్తుకొచ్చాయి. ఎంత పొద్దుపోయి ఇంటికొచ్చినా గోపి తన పొట్ట మీద పడుకోబెట్టుకుంటే కానీ నిద్రపోయేవాడు కాడు. కనబడితే ఒక్క క్షణం వదిలేవాడు కాడు. కాళ్ళు చుట్టుకొని బయటకు అడుగు పెట్టనిచ్చేవాడు కాడు.
5-6 ఏళ్ల వయసునైతే తానిల్లు చేరిందాకా నిద్రపోయేవాడు కాడు. ఒక రోజున తనిల్లు చేరుకునేసరికి 11 దాటింది. ఆ రోజు బాగా గుర్తు. వేసవికాలం. తన పొట్టంతా తడిసిపోయేలా ఏడ్చాడు గోపి. నాన్నా, ఎందుకురా ఏడుపు అని గుచ్చిగుచ్చి అడిగితే, మధు వాళ్ళ నాన్న చచ్చిపోయాడు కదా నాన్న, మధుకెట్లా పాపం అని నోట్లో చెయ్యి కుక్కుకొని ఏడుపు ఆపుకున్నాడు. 10 ఏళ్ల వయసు వచ్చేదాకా వీధిలో ఎక్కడైనా ఎప్పుడైనా కనబడినప్పుడల్లా పరుగున వచ్చి తన చెయ్యి పట్టుకొని గారం చేసేవాడు. అలాగే మధు కోసం 2-3 రోజులు ఏడ్చాడు. అప్పుడు గోపి ఆర్తి తనకు అర్థమైంది. ఆ పసి మనసులో అర్థం కాని ఆందోళన, అనూహ్యమైన భయం. సత్యనారాయణ గారు తమ వీధిలోనే ఉంటారు. ఆయన కూడా లాయరే. హఠాత్తుగా చనిపోయాడు. శవం కదిలిందాకా తాను మహాలక్ష్మి అక్కడే ఉండొచ్చారు. పని మనిషితో తల్లి చెప్పిన మాటలన్నీ విన్నట్లుంది గోపి. తనను గట్టిగా కరుచుకొని పొట్ట తడిపేసేవాడు. ఎంత చోద్యం! ఇప్పుడు నాన్న కాడా? మర్రోజు ఉదయం శాంత పెళ్లి ప్రస్తావన మళ్ళీ తెచ్చారు రామబ్రహ్మం గారు. సాయంకాలం 5:30కి మున్నాలాల్ వచ్చి రైలెక్కిస్తాను నాన్న, నేను మధ్యాహ్నం ఫ్లైట్లో బెంగళూరు వెళ్లాల్సింది అని చెప్పాడు కొడుకు. కాబట్టి అదే సమయం. మరి తనకు కొడుకుతో మాట్లాడే వ్యవధి కూడా దొరక్కపోవచ్చు. డ్రాయింగ్ రూమ్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉండగా రామబ్రహ్మం గారు ఈ విషయం ప్రస్తావించారు. ఇదిగో ఒకసారి ఇలా రండి అని సంధ్య డైనింగ్ రూమ్లో నుంచి భర్తని పురమాయించింది. తాత వైపు అమాయకంగా చూసి చిరునవ్వులు చిందించి మనవరాళ్ళు స్కూల్కి బయలుదేరారు. నాన్న, ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. నువ్వేమీ అనుకోవద్దు. నీ ఇబ్బంది నాకు తెలియకపోలేదు. మీ కోడలు అంటోంది కదా, ఈ గొలుసునివ్వండి మామగారికని. రామబ్రహ్మం గారు నిశ్చేష్టుడయ్యారు. దాన్ని నేనేం చేసుకుంటాన్రా దౌర్భాగ్యుడా అన్నారు. నా బాధలేమిటో మీకు వివరంగా జవాబు రాస్తానులేండి. నాకిప్పుడు జుహూలో కాన్ఫరెన్స్ ఉంది. కింద కారు రెడీగా ఉంది. మున్నాలాల్ 5 మిమ్మల్ని స్టేషన్కి తీసుకొని వెళతాడు అంటూ రాజగోపాలం గబగబా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. తెనాలిలో రైలు దిగి మర్రోజు 9:30 గంటలకి పాతకాలపు మండువాలోగిలి సత్యం, శివం, సుందరం మెట్లెక్కి ఎత్తైన వరండాలో కాలుపెట్టిన తండ్రిని చూసి శాంత కొయ్యబారిపోయింది. ఆయన్నంత అలసిపోయిన వాడిలా, దిగులు పడ్డవాడిలా, సర్వస్వం కోల్పోయిన వాడిలా ఆ పిల్ల ఎప్పుడూ చూడలేదు. నాన్నా, నీ గొడుగేది అంది శాంత గబుక్కున. ఆయన ఏదో చెప్పబోయారు కానీ మూతి వంకర తిరిగిపోతుంది. నాలుక ముద్ద కడుతోంది. చెమటలు కారిపోతున్నాయి. కళ్ళ నిండా నీళ్లు కమ్మాయి. చప్పున పోయి పడిపోకుండా తండ్రిని కావలించుకుంది శాంత. పెద్ద కొడుకు, కోడలు, మనవలు ఏమిటేమిటని కంగారు పడుతూ వచ్చారు. కానీ ఏమిటి జరిగిందో ఒక్క శాంతకే తెలుసు. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.